స్టూడియోలో వెళ్ళి ముందుగా మరి ఒక్క రోజాన్ని కాలరదలే కరదలవేనాయ్యా ఈ కాలం ఉప్పు అనుకున్నావా సక్కి అనుకున్నావా ఇవి అనుకున్నావా ఇవి అనుకున్నావా ఉప్పు రెచ్చిన పడుతుంది ఎందుకని ఉద్దమ్మా ఉప్పుగలను చెద్దనే రోజా రోజా ఉదయ సక్కర అంటవా అరే అరే శక్తి శక్తి రారా పరకలంతా దాందే నేను వస్తా కానీ టైం టు టైం 5 o'clock వరకు వచ్చేసాను మన నీరు కొల్ల కథ రంగా చూసి కదా గట్టలో ఉన్నది గట్టలా ఉన్నది రాంగ రాంగ చూసి కదా కాళ్ళకి చెదలకి వెళ్ళలేము తన భార్య కట్టిన 4 భర్త కాళ్ళు కడిగినట్టున్నది నాదా మరి ఎట్లా జరగవు అత్త కొడక భాస్కర్ అక్క లేకపోతే రానా అయిన మరి ఓకే కానీ దేవుడా ఆయన కథ కుట్టారు నీ కథ ఉంటే వాళ్ళకన్నా కడుగున తప్పడా నేర్చుకుంటారని తాడు చెప్తే ఈడికి 11 ఏళ్ళు నాకన్నా మొదలు కంచెలు అత్తాడు బుద్ధిగాడు ఏమైనా నేర్చుకుంటాడో ఏమో పత్తిగాడి గురించి కుడతారు ఒక్కరైనా కుడతారు
ఆయన తడిగినప్పుడే నాదంతా ఇప్పుడు ముంగ పెడతా ఏంటిరా నీ మనసులో మాటమ్మా అంతే బిడ్డ కోరిగాడు అన్నట్టుగా లంచ్ అంటే ఇంగ్లీష్ లా కొడదన్నట్టు అది అనసాలే వాడు చెప్పింది అంతే బిడ్డ ఎందుకు వచ్చింది నచ్చలేకపోతురా ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడే అట్లా మందురా ఓ మీరయ్యావు తాడిదేమితో పడుకో కోమలిని ఇప్పటికప్పటికి అన్నారు పిల్ల మొగ మాదిన అది మొగ కీడల్లరే పొద్దునాగా మొగలు పని ఎరో గతం చేసి వచ్చినాలకు ఇంటికాడ ఇల్లాలు కిలకి నవ్వుకుంటున్నారు పిల్ల లేకుంటే ఏమైంది పెళ్లికి పులకు దగ్గర పెట్టామనుకో అయ్యిందరా ఏందని అయ్యో బ్రాంచ్ పడుతుంది పిల్ల కోర దగ్గర అవదావతరం అన్నది యాపు అయ్యే పుల్ల అవుతుంది పుల్లైనాక అయ్యో సొలగా సత్యవతి దేవి
తల్లికైనా ఏ తండ్రికైనా ధనం వెళ్ళినాడు ధనం లేక దుఃఖం ధనం కలిగినాడు బంగారు బంతు లేక దుఃఖం అమ్మా కొడుకు లేదా బిడ్డలు లేదా కొడుకు దుఃఖం ఆయనమ్మా తల్లి అనుకుంటది నేను కొడుకుల కనాల కోటికి విరదల్లారే నేను బిడ్డల కనాలెల్ల లోకాన పేరు భగ్యత ఎందాలను అని బలార కొడుకుల బిడ్డల కనేది ముందు కథల పలకన్నారు చనిపోయిన నాడు మీద కప్పిన పుట్ట మేడి మన పుణ్య పూకర పదారేళ్ళ కొడుకు బామ కొడుకు పెళ్లి చేసిన మమ్మ మన ఇంట్లో పుట్టిన బిడ్డ మన ఇంటి పొలలుగా వచ్చింది కోడలు బిడ్డలు చూసుకుంటాను నువ్వు ఒక్క మాట అయ్యో ఇదిగా చెప్పి చూడాలి కొడుకుల బిడ్డలకు అనేది ముందు కథల కొరకన్నరమ్మా చనిపోయిన నాడు మీద కప్పిన గుడ్డ మేడి బేకరి పాలన్నారు పిల్లలు పెట్టిన కూడేమో కాకుల గద్దల పాలన్నారు మనకు కొడుకు పెట్టే కొడుకు కొడుకున్నాడు కొడుకు సైతోడ మనకు బిడ్డ లేక తిన్నమే నన్నవు పరగ పెట్టి పాడ మనకు బిడ్డ కలగాలను ఆడపిల్లలు తోట కూరలమ్మ కొడుకు సైతోడ మనకొక్క బిడ్డుంటే అన్నకేమో తెల్లే అవ్వయ్య రాజులకు బిడ్డ అన్నారు పుట్టింటి ఆడి బిడ్డ అన్నదే బామ ఆడపిల్లలంటే తోట కూరలు బిడ్డ చిన్ననాడు తిన్నది మన బిడ్డ పెద్ద పెరిగినాడు ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లి తండ్రి గడిన నెత్తిన పుమ్మదన్నాడు బామా దత్తమాదేవి
వచ్చిందో అని వీడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉండదే బామా మన బిడ్డకు బామా మన కొడుకు మన కోడలు నువ్వు నేను కూడా నలుగురం కలిసి మన బిడ్డ కాలు కడిగి కన్యాదానం చేసి అయ్యా నా పేరు తీసి నీ మెడకేస్తానన్నా బిడ్డ బయలవని అల్లును చేతిలో పెట్టి బిడ్డను అత్తగారి భవనం దాకా నంపినాడు మనము కాలు రెక్కలు ఉడికి కాదు మామా కాలు రెక్కలు ఉడికి కాదు మామా మంచాల వద్దనాడు మన మంచాల వద్దనాడే బామా ఏ తల్లైన అనుకుంటది ఏ తండ్రైన అనుకుంటానమ్మా నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ ఇవాళ వస్తుందో నా బిడ్డ రేపు వస్తుందో నా బిడ్డ ఏమిటెత్తుందో అని మంతాల కూర్చున్న కాడ ఏ తల్లిదండ్రి అయిన బామా అవ్వా బిడ్డవైనా తవ్వ చూస్తారా అత్తగారి భవనాలలో ఉన్న ఆ బిడ్డలో గెలవంగానే మా అమ్మ మంతాల పడ్డది మా నాయన మంతాల పడ్డాడు నేను అవ్వ దగ్గర పోవాలి చేతుల అర్థం లేకున్నా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి ఉరికి బిడ్డ నేను అవ్వగారింటి పోతానా అవ్వ నా బలగాన్ని చూసుకొని వచ్చినాక అవ్వ మీకు పులి కైకిలికి వస్తాను అని 50 రూపాయలు పడుకొని బిడ్డ సర్ది కట్టుకొని అవ్వ దగ్గర కట్టి అవ్వ నీ బిడ్డ నచ్చినా నీకు ఏ కొడుకన్నా వంట లేదా అవ్వ నీకే కొడుతాన వంట లేదా తల్లిదండ్రి రాజులు వండుకున్న పక్క బట్టలు దులిపి ఉతికి ఆరేసి బిడ్డ కుండెడన్ని నీళ్లు కాగబెట్టా కుండెడన్ని నీళ్లు కాగబెట్టా జారారి రే ఉల్ల మామా తలదాన వంట పోతున్నమ్మా తలకురులు చదివి అవ్వ మీకు పాలు పోసి పరమన్న వండుక రాకున్నా అవ్వ మీకు పెరగన్ను సర్ది తెచ్చిందా అన్నం తింటురా అంటే బిడ్డ తెచ్చిన సర్ది తింటే ఏ తల్లిదండ్రికైనా నిమ్మలమన్నాడమ్మా అవ్వ నేను పోతాను ఇంటికాడ పని ఉన్నదే అవ్వ ఆ బిడ్డ తయారు కాగానే బట్టల బుట్ట పట్టుకొని ఏ తల్లిదండ్రి అయినా బతదాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మా ఎక్కంగా బయలం బిడ్డ దిగంగా బయలం అవ్వాలి అత్తగారి భవనము బిడ్డల దాకా నంపినాడు మనం కాలు రెత్తలు ఉడికి మన ఊరికి దూరం అయి కానికి దగ్గరై మనం కన్ను ఊరినాడే బిడ్డ అవదత్తి పోయిన మతలకు బిడ్డకు తెరవంగానే చేన్లల్లో సిలకల్లో ఉన్న బిడ్డ ఇంటి గుడి గది తలుపుతాల మనకుంట బిడ్డ కన్న పిల్ల సంకరేసుకొని చేసుకున్న భర్త నెమ్మడి పెట్టుకోవాలి బిడ్డ ఎడవాడాలి ఎల్ల కాదు బిడ్డ ఎడవాడాలి ఎల్ల కాదు బిడ్డ ఎందుకుంటా ఉరికి వస్తానమ్మా 3 రోజుల పీనుగా మురుగు వాసన పట్టి ఆకిట్టున్నా ఏ బిడ్డను గిదగిద ఉరికత్తి మొగ్గ మీద బట్ట తీసి బిడ్డు అవని బిడ్డ నచ్చిందే అవ్వ ఆడపిల్ల అంటే మగబాయి గారు మన కొడుకు గోవిందరాజు ఆకిట్ల కూర్చొని ఎత్తంటే మనం కన్న బిడ్డ గిరిగిరి ఉరికద్ది మొక్క మీద బట్ట తీసి బిడ్డ మొక్కల మొక్క పెట్టి బిడ్డ కోడి పెట్టాలని నట్టి బిడ్డ కోడి పెట్టాలని నట్టి బిడ్డ మన బిడ్డ ఎంత ఉంటున్నామా
చేతుల పెట్టురా అన్నా చెల్లె అన్న మీద పడి కాదు చెల్లె అన్న మీద పడి కాదు చెల్లె చెల్ల మీద పడి కాదు అన్నా కొడి ఎడుపు ఎడుపు కోపమా ఆడపిల్ల లేని సావరమ్మా ఆనాద సావనరమ్మా వాళ్ళ కొడుకు గోవింద మహారాజు సలితోడ బిడ్డ లేక చిన్నవే నన్నవే అయింది ఒక్క మాట అంటే బ్రహ్మదేవుడు అంతా ఒక తీరు రాత్ర కొడుకులే వాళ్ళ కొడుకుల సంతానం పెట్టిండు బిడ్డలు లేని వారికి బిడ్డ సంతానం రాసిండు మనకేమోకి ఒక కొడుకు సంతానం రాసిరా ఆడపిల్ల కన్నీళ్ళు మనకు బాకీ లేవా ఆడపిల్ల కన్నీళ్ళు ఎట్టిదో గుట్టిదో మనకొక్క బిడ్డ కొడుకులు లేని వాళ్ళ బాధలు గిట్టుంటాయి కొడుకుల కలిసి బిడ్డలు లేని వాళ్ళ దుఃఖాలు గిట్టుంటాయి కొడుకులు కలగాలి తల్లికి కొడుకు తీరాలి బిడ్డలు కలగాలి బ్రహ్మ తీరాలి వంశ బాలు కూడా కొడుకు రాదు వంశవంతురాలు ఒక బిడ్డ అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెల కాడ అన్నదమ్ములు ఉండాలి ఆడబిడ్డ లేనిల్లు మరొక దోయదంటారు కూరలు లేనిల్లు కురవ దోయదంటారు ఆడు వాళ్ళతో రాకపోకలు ఆడ వాళ్ళతోనే బంధుత్వం అంటారు ఆడపిల్లలు కలిగి ఉన్న కానీ అన్నం కలిగి ఉంటుంది అట నాదా కొడుకు తోడ మనకొక్క విద్యున్నా కొడుకు తోడ మనకొక్క అయ్యి వల్ల మనలో ఈ దుఃఖ ఉండు ఒక్క మాట అంటే నాకొక్క మాట గుర్తొచ్చా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ నిరుకుల్లా గ్రామంలో జరిగేది పండుగ ఈ సిరిపిల్ల వారిల్లంతా తనపైన చక్కనైన ఆ తల్లి సరోజనం అనుకున్నది ఆ తన్నైనా కోరయ్య అనుకున్నాడు మా కొడుకులు లేని నాడు
కన్న పేరు రాకపోయినా మాది ముచ్చడు కనుకున్న కన్న కొడుకు ఒక కొడుకును కనుకోవాలి అమ్మ కొడుకే బంగారం ఉన్నగా కొడుకే నా దైవం ఉన్నగా కొడుకే నా ఎండి అన్నగా అయ్యయ్యో కనుకున్న కన్న తల్లి సరోజనకు ప్రారంభంగా ఆ తల్లికి ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిన పూలాది కచ్చినా జాలాది కచ్చినా తల్లికి ఎండాదికి రాలే బంగారామానికి రాలే కొట్టుకొని సక్కనైనగా తల్లి సరోజనవ ప్రారంభంగా యువరాది కచ్చనమ్మా భరతు కోరయ్యా భరది చెప్పనా కొడవ చేతుల వెంటి పోనా మనం బిడ్డ పాప లేని వాళ్ళు ఎటుదైనా గుడ్డిదైనా ఇప్పుడు నాకు కావిడో కావిడ నాకుంటే కానమ్మ రాజ్యములున్నా అబదచ్చిందంటే బిడ్డ అనుకున్న కన్న తల్లి కాలం చేసిందంటే కానమ్మ రాజ్యం నా బిడ్డున్నా అగో ఆడి వల్ల దుఃఖానికి చెప్పడం లేదంటారు అగో ముఖం వల్ల దుఃఖం ముఖాలు పెట్టి ఆడి విధంగా దుఃఖం కుదికలమేంటి అన్నారమ్మా సరోజనమ్మా నన్ను అపరిని విడిది చేసేవాడి తర్వాత మోసుకుంటా నా బిడ్డ అగో పొడి ఎడుచుకుంటా 3 రోజుల మీద పోయి ఆగిట్లా కూర్చున్నా అయ్యో వాణి ముఖం మీద పడ్డ చేసి ముఖం పెట్టి ఆ చిన్నదాన్ని చాపిడి ఎంటుకున్నారు కోడి వెంట తవ్వినట్టు అవన్నీ మాట వల్లించుకుంటే కాబిడ్డ అయ్యో నా బిడ్డ ఎడుచుకున్నావా ఆడపిల్ల కన్నీళ్ళు నా మీద వండగాను చనిపోయిన నాది ఆడపిల్ల కన్నీళ్ళు నాకు వాకి లేకపోయినా కొడుకు ఓరి కొడుక ప్రేమ సాగరు నా వాకి తీరుతున్నది నాన్న ఉంటాడు